సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంక్రీజ్ నాలెడ్జ్ ఫర్ ఎడ్యు ఛానల్. సో చూడండి, నేను ఇంతవరకు మనము లార్డ్ మెకాలే గురించి చెప్పడం జరిగింది పార్ట్గా. లార్డ్ మెకాలే మనకు ఆధునిక ఆధునిక ఆంగ్ల విద్యకి పితామహుడు ఎవరంటే లార్డ్ మెకాలే. గవర్నర్ జనరల్ అని అడిగితే విలియం బెంటిక్ రావడం అనేది జరుగుతుంది. ఎంత ఇంప్లిమెంట్ ఏంటంటే 1835 నుంచి ఆంగ్ల విద్య అనేది 1854 వరకు దాన్ని మనకు హాలండ్ అనేటువంటి ఒక తత్వవేత్త ఏమంటాడంటే చివరికి నవయుగ భారతదేశం అనేది ఎప్పుడు ఏర్పడిందంటే 1835లో ఏర్పడింది అనేటువంటి విధానంగా తీసుకురావడం అనేది జరిగింది. చూడండి, ఈడబ్ల్యూఎస్ హాలండ్ అంటారు అనేది. సో ఈడబ్ల్యూఎస్ లేదా డబ్ల్యూఈఎస్ హాలండ్. సో డబ్ల్యూఈఎస్ హాలండ్ అనేటువంటి ఈ శాస్త్రవేత్త తత్వవేత్త మనకు ఈ మెకాలే సంబంధించినటువంటి తీర్మానం విన్న తర్వాత చివరికి ఏమంటారంటే ఈ నవయుగ భారతదేశం అనేది చూడండి 1835లో ఏర్పడింది అని వర్ణించడం అనేది జరిగింది. సో ఆ విధంగా ఉండేది ఆంగ్ల విద్య అనేది. సో మనకు దాని డెవలప్మెంట్ కోసము లార్డ్ హార్డింగ్ అనేటువంటి లేదా హోర్డింగ్ అనేటువంటి ఒక గవర్నర్ జనరల్ ఏం చేసినాడంటే, సో ఎవరైతే ఆంగ్ల విద్యను మీరు నేర్చుకుంటారో సో వాళ్ళకి ఉద్యోగాలు కల్పిస్తామనేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామనేటువంటి భావన తీసుకురావడం వల్ల ఆంగ్ల విద్య అనేది డెవలప్మెంట్ కావడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఉన్న తర్వాత వీటిలో కూడా వాద వివాదాలు జరిగి సో చివరకు మనకు లార్డ్ డల్ హౌసీ వరకు వచ్చింది. సో ఎవరి వరకు వచ్చింది? సో లార్డ్ డల్ హౌసీ వరకు వచ్చింది. చూడండి, రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఏర్పరిచిన ఎవరు? లార్డ్ డల్ హౌసీ. 8th క్లాస్లో ఉండడం జరిగింది. సో లార్డ్ డల్ హౌసీ మనకు 1854లో ఎవరున్నారు? గవర్నర్ జనరల్గా ఉండడం అనేది జరిగింది, లార్డ్ డల్ హౌసీ. వీణ ఈ జరిగేటువంటి ఈ కార్యక్రమాలను సో ఈ వివాదాలను సో వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి భావన తగ్గించుకోవడానికి వుడ్స్ అనేటువంటి ఒక వ్యక్తిని సో ఇంగ్లాండ్ నుంచి తీసుకురావడం అనేది జరిగింది. సో వుడ్స్ డిస్పాచ్ అంటారు. సో తీసుకురావడం అనేది జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఇతనికి పరిస్థితి చెప్తే సో ఇతను ఏం చేశాడంటే ఒక నివేదికను తయారు చేయడం అనేది జరిగింది. సో వీణ కూడా ఒక నివేదికను తయారు చేయడం అనేది జరిగింది. సో దీన్నే మనం ఏమంటామంటే వుడ్స్ యొక్క నివేదిక అంటాం. సో చూడండి, సో లేదా వుడ్స్ యొక్క తాకీదు అంటాం. సో ఈ వుడ్స్ నివేదికలో ఏమున్నాయి అనేదే మనకి మ్యాటర్. సో గుర్తుపెట్టుకోండి, ఈ వుడ్స్ నివేదికలో ఏమున్నాయి, సో మనకి ఏమైనా ఉపయోగపడేవి ఉన్నాయా? సో ఇప్పుడు మనకు ఉపయోగపడేదిగా ఉంటేనే కదా మనం తిరుగుబాటు చేయము వీళ్ళకి. కాబట్టి ఖచ్చితంగా మనకు ఉపయోగపడేవి దీనిలో ఉంటాయి. సో చూడండి ఏమున్నాయంటే, ఈ వుడ్స్ నివేదికలో ఏమున్నాయంటే సో మెకాలే చెప్పిన విధంగా సో మెకాలే లక్ష్యాలు మనం చూసాం. ఈ వుడ్స్ నివేదిక ప్రకారం ఏమున్నాయంటే చూడండి, భారతీయులను మనము దుభాషీలు ఉన్నాం కదా, సో కూలీలుగా చూడాలి. సో నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ వలసవాదులుగా చూడడానికి మాత్రమే ఆంగ్ల విద్యను ఏర్పాటు చేసుకున్నాం కదా. సో ఎవరి పరిధి పోయిన మెకాలే తీర్మానంలో. కానీ ఈ దుభాషీలు వలసల కోసం కాదు ఆంగ్ల విద్య అనేది. వీళ్ళలో నైతిక విలువలు, జ్ఞానము, సో వివేకము, సో హేతువాదము ఇటువంటి గొప్ప గొప్ప లక్షణాలు కల్పించడానికే మనము ఆంగ్ల విద్యను ఏర్పాటు చేయాలి అనేటువంటి ఒక మ్యాటర్ని ఇవ్వడం అనేది జరిగింది. ఇంతకుముందు అయితే వీళ్ళను దుభాషీలను సో వలసవాదుల కోసమే మనము ఆంగ్ల విద్యను చేసుకోవాలని మెకాలే అంటే, కానీ వుడ్స్ డిస్పాచ్ సో ఏమన్నారంటే నివేదికలో ఇవి దుభాషీల కోసమో వలసవాద కోసమో కాదు ఆంగ్ల విద్య అనేది, వాళ్ళ నైతిక విలువలను పెంపొందించడానికి సో వాళ్ళ జ్ఞానము, వివేకము, హేతువాదం నిర్మించడానికి మనం ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలి. అది కూడా ఈ ఆంగ్ల విద్య మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే, ఆసక్తి ఉండి సో మేము నేర్చుకుంటాం, భారతీయులు మేము నేర్చుకుంటాం, మాకు ఆసక్తి ఉంది, ఆంగ్లం అంటే మాకు ఇంట్రెస్ట్ ఉంది, సో మాకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అని వస్తే మాత్రమే వాళ్ళకు ఆంగ్ల విద్య నేర్పించండి, బలవంతం చేయొద్దు. అదేవిధంగా వాళ్ళు మాతృభాషలో నేర్చుకుంటారంటే మాతృభాషలో విద్య చెప్పండి అని రాసి ఇవ్వడం అనేది జరిగింది. ఎవరు? వుడ్ డిస్పాచ్. చూడండి, ఇంతకుముందైతే ఆంగ్ల విద్య తప్పనిసరి. సో మీకు గవర్నమెంట్ ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం ఏమైనా కావాలంటే ఆంగ్ల విద్య తప్పనిసరి పెట్టండి. కానీ మీరేమంటున్నారు? సో మీకు ఆసక్తి ఉంది, మాకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది, సో మాకు భవిష్యత్తు ఉపయోగపడుతుంది, సో మాకు జ్ఞానం వస్తుంది, దీనివల్ల లాభం ఉంది అనుకుంటే మాత్రమే భారతీయులు వచ్చి చేరండి ఆంగ్ల విద్యలో. లేకపోతే వదిలేసేయండి, మాతృభాషలోనే
విద్యను చెప్పుకోండి అని వుడ్స్ నివేదికలో రాయడం అనేది జరిగింది. ఈ విధంగా ఉంటే కంపెనీ ఏమైనా సహాయ సహకారాలు అందిస్తుందా? అందించదు. సరే, కంపెనీకి నష్టం ఏమైనా వస్తుందంటే వస్తుంది. ఎందుకంటే ఆంగ్ల విద్య చాలామంది చదవరు, సో ప్రాంతీయ అభిమానం ఉండదు, చదవరు. కాబట్టి ఏం చేశాడంటే ఈయన ఆంగ్ల విద్యకి సో మీరు నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా ఫీజులు చెల్లించాలి. చూడండి, ఫీజులు చెల్లించాలి. సో పాఠశాలలో చేరాలంటే ఫీజులు చెల్లించాలి మీరు. సో పాఠశాల చదవాలనుకుంటే మీరేం చేయాలి? ఫీజులు చెల్లించాలి అనేటువంటి భావన కూడా ఎవరు తీసుకురావడం జరిగింది 1854లో, అంటే ఈ వుడ్స్ నివేదిక. ఇది మనకు టెట్ కమిటీ యాక్ట్లో అడగడం అనేది జరిగింది. అర్థమవుతుందా? సో ఫీజుల యొక్క భావన తీసుకొచ్చింది ఎవరు? ఈ వుడ్ డిస్పాచ్. మీరు కొంత సొమ్మును ఫీజుగా చెల్లించండి, సో పాఠశాల నిర్మాణానికి, సో దేనికైనా సరే ఎంట్రన్స్కి కానీ ఫీజు చెల్లించండి, సో ఇప్పుడు మీకు స్కూల్లో చెప్పబడతాయని చెప్పేసి తీసుకొచ్చింది ఎవరంటే వుడ్స్ డిస్పాచ్. గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఉంది. సరే, ఆర్థికంగా పరంగా లాభం లేకపోయినా కూడా సో ఆర్థికంగా భారతీయుల నుంచి ఎందుకంటే ఇస్తారు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అనుకూలంగా ఉంది కాబట్టి, సో మనకు అనుకూలంగా వచ్చేసింది కాబట్టి ఈ చదువుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉన్న డబ్బులు పెట్టినా సరే ఫీజు చెల్లించినా సరే చదువుకుంటారు. కంపెనీ ఎటువంటి సహాయ సహకారం అందించకూడదు కాబట్టి. సో కాబట్టి చూడండి, ఆ ₹1,00,000 అయిపోయినాయి అక్కడికే, ఆ వివాదంలోనే వెళ్ళిపోయినాయి, మొత్తం వెళ్ళిపోయినాయి. ఇప్పుడు విరాళాలు, సో ఫీజులు ఎవరు చెల్లించుకోవాలి? సో మనమే చెల్లించుకొని మనమే ఏర్పాటు చేసుకోవాలి. వల్ల అర్థమవుతుందా? వీళ్ళు కంపెనీలు పెట్టి సో పాఠశాలలు ఏర్పాటు చేస్తారు అంతే, వాళ్ళు ఫీజుల కిందికి చెల్లించాల్సి ఉండేది. ఈ విధంగా ఉంది. సరే, బాగుంది, వీళ్ళ వరకు మనకు బాగుంది. పిల్లలు స్కూల్కి వస్తారు, వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు కూడా చెప్తూ ఉంటారు. సో ఉపాధ్యాయులు చెప్పాలంటే వాళ్ళకి ట్రైనింగ్ ఉండాలా లేదా? ఖచ్చితంగా ఉండాలి. అక్కడేమో అదముగా వడపద సిద్ధాంతం నేర్పించి ఉన్నత వాడు కొంచెం నేర్చుకుంటే ఇదేందో మనకు వాడు ఏదో 10 అంశాలు నేర్చుకుంటే ఉన్నతమైన వాడి కింద ఉన్నానికి 8 నేర్పిస్తారన్న, వాడు కిందికి వచ్చేసరికి 6 నేర్పిస్తారు, వాడు ఇంకా కిందికి వచ్చేసరికి 4 నేర్పిస్తారు. ఈ విధంగా నువ్వు పైనుంచి కిందికి వచ్చేసరికి వాడు చివర ఉన్న వాడికి తక్కువ అంశాలు అనేవి వస్తాయి. ప్రతి ఒక్కరికి గుర్తుండవు కదా ప్రతిదీ కూడా. మనమేం కంప్యూటర్లమా కాదు కదా. వాడికి ఏదో వాడికి తెలిసింది వాడు చెప్తాడు, వాడి కింద వచ్చేసరికి సగం ఎగర కొడతాడు, వాడి కిందకి వచ్చేసరికి ఇంకొక కొంచెం, ఆ విధంగా అంశాలు అనేది చివరకు వచ్చేసరికి తగ్గుతూ ఉండేది. అటువంటిప్పుడు ఏం చేయాలి? ఉపాధ్యాయులను నియమించుకోండి. సో ఉపాధ్యాయులకు ట్రైనింగ్ కూడా ఇవ్వండి అని చెప్పింది ఈ వుడ్స్ డిస్పాచ్. వృత్యాంతర శిక్షలు కూడా ఇవ్వండి. సో వృత్తిపూర్వం ఇవ్వండి, వృత్యాంతరంగా కూడా మీరు ఏం చేయాలి? శిక్షణలు ఇవ్వాలని చెప్పినటువంటి కమిటీ ఏదంటే సో కమిటీ కాదు, నివేదిక ఏంటంటే వుడ్స్ నివేదిక. అర్థమవుతుందా? సో ఉపాధ్యాయుల కాడికి వచ్చేసరికి సో ఇప్పుడు పాఠశాల ఉంది, సో దానికి కావాల్సిన ఆర్థికం ఉంది, సో ఉపాధ్యాయుడు ఉన్నాడు, ఉపాధ్యాయుడికి సంబంధించిన విద్యకి సంబంధించిన వృత్తి విధానాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంకొక సమస్య వచ్చింది. ఏంది అని అంటే, మనము పిల్లవాళ్ళు చదువుకుంటూ స్థాయిలన్నీ పెంచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆ స్థాయిలను మనం ఏ విధంగా డివైడ్ చేయాలి? సో విద్య ఉంది, సో విద్యను డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. సో వెళ్తూ ఉంటే మనకి ఏం కావాలి? ఆ స్థాయి పెరిగే కొద్దీ సిలబస్ అనేది మారుతూ ఉండాలి, సో కఠినంగా ఉండాలి, స్థాయిని బట్టి మారుతూ ఉండాలి. దాంతోపాటు ఈ పాఠశాల స్టేజ్లు కూడా మారుతూ ఉండాలి. సో ఈ విద్యా విధానాలు కూడా మారుతూ ఉండాలి అనే భావన తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే వుడ్స్ డిస్పాచ్. సో చూడండి, ఎలిమెంటరీ స్థాయిలో అయితే ప్రాథమిక పాఠశాలలు ఏర్పరచుకోండి, తర్వాత మాధ్యమిక పాఠశాలలు ఏర్పరచుకోండి, ఆ తర్వాత మీకు కళాశాలలు ఏర్పరచుకోండి, ఆ తర్వాత మీరు కళాశాలల తర్వాత విశ్వవిద్యాలయాలు ఏర్పరచుకోండి అని ఒక ఆర్డర్ సిక్వేషన్ ఇచ్చింది కూడా మనకు వుడ్స్ డిస్పాచ్. అర్థమవుతుందా? సో విద్యా విధానాలు నేర్పించింది కూడా విననే. సో ప్రాథమిక పాఠశాల, మాధ్యమిక పాఠశాల, లేకపోతే ప్రాథమిక ఉన్నత పాఠశాల, మాధ్యమిక పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాలు, ఈ విధంగా మనకు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి కూడా ఈ వుడ్స్ డిస్పాచ్. చూడండి ఎందుకు వచ్చారు. సో విద్యా విధానం ఈ విధంగా ఉండాలి అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? వుడ్స్ డిస్పాచ్. ఇప్పుడు మనకు విద్యా విధానాలు కూడా అయిపోయినాయి. అర్థమవుతుందా? కానీ పబ్లిక్ పరీక్ష రాయాలంటే ఓన్లీ పురుషులకి ఎలిజిబుల్ ఉండేదంట ప్రపంచంలో. సో చూడండి, ఇండియాలోనే కాదు ప్రపంచంలో కూడా, ఇంగ్లాండ్లో కూడా లేదంట. ఇప్పుడు పురుషులు మాత్రమే నీకు ఎగ్జామ్ రాసి లెవెల్స్ మార్చుకుంటూ పోతూ ఉంటే స్త్రీలు ఏం చేయాలి? చూసుకుంటూ కూర్చోాలా? కాదు కదా. అందుకనే నెక్స్ట్ వీళ్ళు ఏం చేశారంటే చూడండి, 1877లో సో 1877లో కలకత్తాలో విశ్వవిద్యాలయంలో ఏం చేశారంటే చూడండి, ఆడవాళ్లకు సో స్త్రీలకు ఏం చేశారు? ఎగ్జామ్లకు అర్హత కలిగించారు. అంతకు ముందే సో ఈ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి కదండి, 1857లోనే
కలకత్తా, మద్రాసు, సో బొంబాయి ఇటువంటి ప్రధానమైన నగరాల్లో విశ్వవిద్యాలయాలు కూడా ఏర్పాటు చేసినాడు ఈయన సలహా మేరకే. చూడండి బుష్ డిస్పాచ్ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసినాడు. సో అందులో పురుషులకు మాత్రమే ఎగ్జామ్స్ రాపిస్తూ ఉంటే సో అవి కూడా తీసేసి 1870లో మొదటిసారిగా కలకత్తా విశ్వవిద్యాలయంలో మనకేం జరిగింది, ఎగ్జామ్ కూడా రాయడం జరిగింది, బోర్డ్ ఎగ్జామ్ కూడా. అక్కడ డిగ్రీలు కూడా ఉత్తీర్ణులైన స్త్రీలు ఉన్నారు. అందులో ఉన్నటువంటి మన సోషల్ పరంగా వెళ్తే ఎవరు, కాదంబరి గంగూలీ. చూడండి కాదంబరి గంగూలీ, ఈమె మొట్టమొదటి పట్టభద్రురాలు మనకు. ఎక్కడి నుంచి వచ్చింది, కలకత్తా యూనివర్సిటీ నుంచి వచ్చింది. అంతవరకు కూడా లేవు వాళ్ళకి ఎగ్జామ్స్, మెయిన్ ఇంగ్లాండ్లో కూడా లేదు. అటువంటిప్పుడు మహిళలకు ఇక్కడ కల్పించారు అవకాశం. సో మొట్టమొదటి దాంట్లో బోర్డ్ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి డిగ్రీ పట్ట పొందిన ఆమె ఎవరు మహిళ అంటే కాదంబరి గంగూలీ. సో గుర్తుపెట్టుకోండి. సారీ అండి, కాదంబరి గంగూలీ కాదు, చంద్రముఖి బస్సు. సో మా కొన్ని మ్యాటర్లలో మేము రాసుకున్న మ్యాటర్లో కాదంబరి గంగూలీని పడడం జరిగింది. సో సారీ, చంద్రముఖి బస్సు. సో ఆ విశ్వవిద్యాలయాల్లో 1870 నుంచి మొట్టమొదటిగా మనకు తీసుకొచ్చింది ఎవరు, చంద్రముఖి బస్సు. ఈమె మొట్టమొదటి భారతీయ పట్టభద్రురాలు ఎవరు, చంద్రముఖి బస్సు. గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా స్త్రీలకు కూడా బోర్డ్ ఎగ్జామ్ రాపించిన వారు ఎవరంటే చూడండి మన వుడ్స్ నివేదిక. అర్థమవుతుందా? ఈ వుడ్స్ నివేదిక ఉన్నంతకాలం స్త్రీలకు కూడా మనకు బోర్డ్ ఎగ్జామ్ రాపించడం అనేది జరిగింది. అందులో మొట్టమొదటి పట్టభద్రురాలు, భారతీయ పట్టభద్రురాలు ఎవరు, చంద్రముఖి బస్సు. చూడండి చంద్రముఖి బస్సు, ఈమె మనకు రావడం అనేది జరిగింది. ఈ విధంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు. తర్వాత చూడండి స్త్రీలు. సో స్త్రీల ప్రవేశం అనేది జరిగింది కదా. సో స్త్రీల ప్రవేశము మనకు 1881లో, సో అదేవిధంగా 1883లో. సో చూడండి, సో బొంబాయి, కలకత్తా, మద్రాసు వంటి విశ్వవిద్యాలయాల్లో ఎంట్రన్స్ అనేది జరగడం అనేది జరిగింది. అర్థమవుతుందా? ఈ విధంగా మనకు ఈ వుడ్స్ నివేదిక అనేది మనకు ఇవ్వడం అనేది జరిగింది. సో చూడండి, మెయిన్ విద్యకు డెవలప్మెంట్ చేశాడు. ఇష్టమైతేనే ఆంగ్ల విద్య నేర్చుకోండి, లేదంటే మానేయండి, మీ మాతృభాషలో నేర్చుకోండి అని చెప్పాడు. సో అవి నేర్చుకోవాలంటే మన దగ్గర డబ్బులు లేవు. సో దాని ప్రకారం మేము ఫ్యూచర్ చేసుకుంటాం, మాస్ ఎడ్యుకేషన్ అందిస్తాం. సో మాస్ ఎడ్యుకేషన్ అందిస్తాం అంటే మేలైనటువంటి విద్యను అందిస్తాం. కాకపోతే మా దగ్గర కంపెనీ సహకారం కావాలి అని కంపెనీ కూడా రాసి ఇచ్చడం జరిగింది. కంపెనీ ఇవ్వకపోతే ఫీజులు చెల్లించుకుంటాం. సో విరాళం కిందకి ఫీజులు తీసుకుంటాం. సో విరాళాలు తీసుకుంటాం, ఫీజులు చెల్లించుకుంటాం అని చెప్పినటువంటి కమిటీ. సో సారీ, నివేదికనే వుడ్స్ నివేదిక. అర్థమవుతుందా? ఆ విధంగా ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ నుంచి మనకు లాస్ట్ మహిళలకు కూడా ఎంట్రన్స్ లేదు. సో ఇంగ్లాండ్లో కూడా జరగలేదు, కానీ మన ఇండియాలోనే ఫస్ట్ జరిగింది. సో ఒక స్త్రీ మూర్తి రాయడం జరిగింది కలకత్తాలో. సో బయటికి రావడం కూడా జరిగింది. సో పట్టా తీసుకొని. సో ఆ మొదటి వ్యక్తి ఎవరు, ఆ మొదటి డిగ్రీ పొందినటువంటి పట్టభద్రులైనటువంటి మహిళ ఎవరంటే చంద్రముఖి బస్సు. అర్థమవుతుందా? ఈ చంద్రముఖి బస్సు రావడం అనేది జరిగింది. ఈ విధంగా మనకు విశ్వవిద్యాలయాల్లో అప్పుడు ఈమెను చూసుకొని ఇన్స్పిరేషన్గా మహిళలు కూడా బొంబాయి, కలకత్తా, మద్రాసు వంటి విశ్వవిద్యాలయాల్లో చేరడం అనేది జరుగుతూ వచ్చింది. అర్థమవుతుందా? సో ఈ విధంగా ఉంది. ప్రస్తుతము ఆయన ఈ విధంగా డివైడ్ కూడా చేసినాడు. ఈ విధంగా చేసినందుకు గాను సో చూడండి, విద్యకి రూపం ఇచ్చినాడు, విద్యా విధానాలు ఈ విధంగా ఉండాలని చెప్పినాడు. సో విద్యా విధానాలు కూడా చెప్పినాడు. విద్యకు స్టేజెస్ కూడా ఏర్పాటు చేసినాడు, స్థాయిలు కూడా ఏర్పాటు చేసినాడు. కాబట్టి ఇతన్ని ఏమంటారంటే ఆధునిక, సో చూడండి, విద్యా విధానాల పితామహుడు అంటారు. సో ఏమంటారు, పితామహుడు, విద్యా విధానాల పితామహుడు. సో వుడ్స్ డిస్పాచ్ సో ఏమంటారంటే ఆధునిక విద్యా విధానాల పితామహుడు అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇంత చేశాడు కదా ఏమైనా అందుకు. చూడండి, ఈ మొత్తం నివేదికను చదివినటువంటి ఒక వ్యక్తి హెచ్ఆర్ జేమ్స్. చూడండి, హెచ్ఆర్ జేమ్స్ ఈ నివేదిక మొత్తం చదివి ఇన్స్పిరేషన్ అయ్యి ఇది భవిష్యత్తుకు మాగ్నా కార్డా అవుతుంది, ఖచ్చితంగా మాగ్నా కార్డా అవుతుంది అని ఈ వుడ్స్ నివేదికకు వుడ్స్ తాబిదికి పేరు పెట్టినాడు, మాగ్నా కార్డా అని. ఎవరు, హెచ్ఆర్ జేమ్స్. అంత డెవలప్మెంట్ అనేది రావడం అనేది జరిగింది. సో ఎక్కడైతే మంచి ఉంటుందో సో చెడు కూడా ఉంటుంది. సో ఈ మంచి చెడుల మధ్య పోరాటం జరుగుతూ ఉంటుంది. ఆ జరుగుతూ ఉన్నప్పుడు ఇది విఫలం కావడం జరుగుతుంది. ఈ విఫలమైనప్పుడు మళ్ళీ చర్చోపచర్చలు జరిగిన తర్వాత మనకు లార్డ్ రిప్పన్ వస్తాడు. చూడండి, లార్డ్ రిప్పన్ వస్తాడు. సో లార్డ్ రిప్పన్ వచ్చి సో ఆయన ఏం చేస్తాడంటే ఒక హంటర్ అనేటువంటి ఒక వ్యక్తిని తీసుకురావడం జరుగుతుంది. ఆయన చేసినటువంటి ఆ
ఫస్ట్ మనకు ఈ నివేదికల ఆధారంగా చేసుకొని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆయన ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి కమిషనే మనకు హంటర్ కమిషన్ అంటారు. అంతవరకు ఏ కమిషన్ లేవు, ఓన్లీ నివేదికలు మాత్రమే ఉండేవి. లెటర్ రూపంలో, లేకపోతే ఒక తర్ఫీదు రూపంలో, లేకపోతే ఒక నివేదిక రాసి ఇచ్చేవాళ్ళంతే. ఒక కమిషన్ అనేది మన ఇండియాలో లేదు. భారతదేశానికి విద్యకు సంబంధించినటువంటి మొట్టమొదటి కమిషన్ ఏమైనా ఉందంటే అది హంటర్ కమిషన్ మాత్రమే. అది 1882లో ఏర్పడడం జరిగింది. సో అప్పటి గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ రిప్పన్. సో గుర్తుపెట్టుకోండి. సో లార్డ్ రిప్పన్ యొక్క అధ్యక్షతన మనకు హంటర్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి కమిటీ లేదా కమిషనే మనకు మొట్టమొదటి భారతీయ విద్యా కమిషన్. దీన్ని మనం భారతీయ ప్రాథమిక విద్యా కమిషన్ అంటాం. సో ఇది మొట్టమొదటిగా ఏర్పడింది. కాబట్టి చూడండి, మన టెట్ కమిటీ యాక్ట్ కూడా అది అడగడం జరిగింది. నెక్స్ట్ కాన్సెప్ట్గా మనము ఈ హంటర్ కమిషన్ గురించి చెప్పుకోవడం జరుగుతుంది. సో చూడండి, మేము ముందే వెళ్తున్నాం, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే మేము చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కసారి మాకే తెలియకుండా సబ్జెక్టులు ఇవి ఎయిత్ క్లాస్లోకి వెళ్తున్నాం. కాబట్టి సడన్గా మనకు చూడండి, చంద్రముఖి బస్సు ద్వారా ఎక్కడ మనకు 7th మనకు స్త్రీమూర్తులు మొత్తం ఒక చోట ఉంటారు. సో చూసినారా, అక్కడ చంద్రముఖి బస్సు కాదంబరి గంగూలు ఇద్దరు ఉంటారు. ఆ విధంగా చెబుతున్నప్పుడు బై మిస్టేక్లో చంద్రముఖి బస్సు కాదంబరి గంగూలు చెప్పడం జరిగింది. తర్వాత మేమేం చేసాం, దాన్ని రిమూవ్ చేసి చంద్రముఖి బస్సు అని పెట్టాం. సో చూడండి, ప్రతి అంశం మీకు తెలియాలంటే స్కిప్ చేయకండి. అర్థమవుతుందా? స్కిప్ చేయకుండా చూడండి, ఇది నీట్గా. సో మీరు నిదానంగా నేర్చుకోండి. ఒకసారి 2 సార్లు వినండి, ఈజీగా వస్తుంది. నేను కూడా మీ వాడుక భాషలోనే చెప్తున్నాను అనుకుంటున్నాను, మాతృభాషలోనే కదా, తెలుగులోనే చెప్తున్నాను. ఏం అరబిక్, హిందీ అని చెప్పడం లేదు కదా, తమిళ్. సో కాబట్టి నిదానంగా వినండి. మీకు ఏమన్నా సందేహాలు ఉంటే కామెంట్లో పెట్టుకోండి. అర్థమవుతుందా? సో మేము దానికి ఆ కామెంట్ మాకు నచ్చితే మేము న్యాయపరంగా ఉంటే రిప్లై ఇస్తాం, లేకపోతే ఇవ్వం. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. సో మా ఇన్ఫర్మేషన్ కానీ మీకు వర్త్ అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. మీకు దీనికి సంబంధించినటువంటి ఏమన్నా ఆన్లైన్ టెస్ట్లు కావాలంటే మేము ఏ రోజుకి ఆ రోజు ఆన్లైన్ టెస్ట్ కూడా టెలిగ్రామ్లో పెడుతున్నాం. సో టెలిగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, కాబట్టి అక్కడికి వచ్చేసేయండి. సో మా ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.